విజయవాడలో దోమల ఉధృతి పెరిగిపోతుందని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దోమల వల్ల పట్టణంలో ప్రజలు జ్వరాలతో ఆసుపత్రి పాలవుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోమల నివారణకు కార్పొరేషన్ తీసుకుంటున్న చర్యలపై మెడికల్ ఆఫీసర్, బయాలజిస్ట్ సూరితో మా కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. దోమల ఉధృతి పెరుగుతుందంటూ ఇటు ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినాయి. దీనికి సంబంధించి విజయవాడ నగర వ్యాప్తంగా మరి ఫాగింగ్ కానీ, అదేవిధంగా ఎంఎల్ ఆయిల్ చల్లడం కానీ, ఇలా ఆయిల్ బాల్స్ పెట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాలు అయితే సక్రమంగా జరగట్లేదంటే ఆరోపణల నేపథ్యంలో పెద్ద ఎత్తున విజయవాడ నగరపాలక సంస్థ మీద వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కార్యక్రమాలు అయితే చేస్తున్నాము, ఖచ్చితంగా దోమల నివారణకి తమ వంతు కృషి చేస్తున్నామంటూ విజయవాడ నగరపాలక సంస్థ సంబంధించిన అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు బయాలజిస్ట్, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ అయిన సూరి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు దోమల నియంత్రణకి మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? ముందుగా నగర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనకి ఒక 2 months నుంచి నేను కొత్తగా వచ్చాను. 2 months నుంచి కలెక్టర్ గారేనని, మన కమిషనర్ గారు స్వప్నల గారు దీని మీద ఒక గట్టి శాశ్వత పరిష్కారం కావాలి అనేది ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. దాని నిమిత్తమై విజయవాడలో ఉన్నటువంటి బుడవేరు వంతెన, కలవట్లు, అవుట్ఫాల్ డ్రైన్లు, అదే విధంగా మన కండ్రిక, సింగనగరం మెయిన్ ఇది, తర్వాత రాజరాజపేట, జక్కంపూడి, ఈ బుడవేరులో ఉన్నటువంటి తూటాకు బాగా పెరిగిపోయిన మొత్తం తీయడం వల్ల అక్కడ ఉన్న దోమ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు అదన్నీ ఫ్లోట్ అవుతున్న వాటర్ మీద స్టాగ్నేషన్ అవ్వలేక బయటకు రావడం అనేది జరిగింది. దీనికి యుద్ధ ప్రాతిపదిక మీద ఏం చేసామంటే మనకి స్ప్రేలు కానీ, ఆయిల్ బాల్స్ కానీ ఎక్కువ వదులుకుంటూ వచ్చాం. మీరు ఇప్పుడు చూసినట్లయితే మొత్తం కాలువలన్నీ ఫ్లోటింగ్ అవుతున్నాయి. దీనివల్ల ఒక యాక్షన్ ప్లాన్ అనేది కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఇది శాశ్వత పరిష్కారం ఉండాలి, తాత్కాలికమైన పరిష్కారం కాదు అని చెప్పి గట్టిగా మమ్మల్ని కూర్చోబెట్టి అందరి మీటింగ్ పెట్టి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవనండి, లేదంటే మన వాటర్ వర్క్స్ అవని అందరితో అన్ని డిపార్ట్మెంటుతో కోఆర్డినేట్ చేసుకొని దీని ఒక యుద్ధ ప్రాతిపదిక 2 months నుంచి ఒక డ్రైవ్ నిర్వహించారు. ఆ డ్రైవ్ వల్ల మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కాలువలు ఫ్లోట్ అవుతున్నాయి. చూడండి, మనకు విజయవాడలో ఉన్నటువంటి ఈ సందుల్లో, చిన్న చిన్న సందుల్లో కానీ, పెద్ద పెద్ద సందుల్లో కానీ కాలువలు అవుట్ ఫాల్ డ్రైనేజీలు అనేది ఫ్లోటింగ్ అయితే ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆటోమేటిక్గా ఎక్కడా కూడా స్టాగ్నేషన్ అవ్వదు, దాని ద్వారా లార్వా పెరగదు. మేము కమిషనర్ గారు విస్తృతంగా తిరగడం, అదేవిధంగా సిఎంహెచ్ఓ గారు తిరగడం, డిఎంహెచ్ఓ గారు తిరగడం, కలెక్టర్ గారు తిరగడం, ఈ 2 months నుంచి శాశ్వత పరిష్కారం కింద తిరుగుతున్నారు. కాబట్టి మనకి ఈ విధంగా వర్క్ అనేది జరుగుతుంది. రాబోయే 10 daysలో విజయవాడలో మ్యాక్సిమం 100కి 99% ఎక్కడా కూడా లార్వా కనపడడం కానీ, లేదా డ్రైన్స్ ఆగడం కానీ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఏలూరు లాకలో ఉన్న కాలువలు కానీ మొత్తం క్లియర్ చేసుకుంటూ ఒక సుందరవనంగా చేయాలి విజయవాడ అనే దాని మీద మనం పుక్లైన్లతో వీటంతా తీసుకుంటూ వస్తున్నాం. కాబట్టి వాటిలో నిక్షిప్తమైనటువంటి దోమలకి ప్లేస్ లేక బయటకు వచ్చినాయి. ఆల్రెడీ ఆ వచ్చిన దోమల కోసం ఈవినింగ్ ఫాగింగ్ పెడుతున్నాము, ఆటో ఫాగింగ్లు పెడుతున్నాము, కలవట్ ఫాగింగ్లు పెడుతున్నాము, ఆయిల్ బాల్స్ వదులుతున్నాము. యుద్ధ ప్రతిజ్ఞ మీద స్టాఫ్ అందరూ కూడా కష్టపడుతున్నారు. రాబోయే ఒక 10-15 daysలో దోమలు లేకుండా ఉన్న విజయవాడని చూడాలనేదే మా లక్ష్యంగా పనిచేస్తున్నాము. ఇప్పుడు ప్రైవేట్ స్థలాల వల్ల కూడా దోమలు విజృంభిస్తున్న పరిస్థితి. ఇప్పుడు స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ స్థలాలు చాలా దారుణంగా వదిలేసిన పరిస్థితి. ఇది ఇప్పుడు సమస్య కాదు. ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు, ఎంత అధికారులు మారినా, ప్రజాప్రతినిధులు మారినా ఈ ప్రైవేట్ స్థలాల జోలికి మాత్రం వెళ్ళటం లేదు. దీని మీద మీరేమంటారు? మన గౌరవనీయులు కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఇలాంటి ఖాళీ స్థలాలు విజిట్ చేశారు. ఆ విజిట్ చేసిన ఏరియాలో ఉన్నటువంటి ఏ ఖాళీ స్థలం అయితే వాటర్ స్టాగ్నేషన్ ఉందో, ఎక్కడైతే మనకి ఈ చెత్త చెదారం వేసినటువంటి ఖాళీ స్థలాలు ఉన్నాయో వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఇంటిమేషన్ చేసి వాళ్ళ అడ్రస్లు తీసుకొని నోటీసులు ఇవ్వడం అనేది క్రమంగా జరుగుతుంది. కనుక ఇదంతా ఏంటంటే విజయవాడని ఒక సుందరమైనటువంటి విజయవాడగా చేయాలనేది లక్ష్యంలో భాగంగానే మేయర్ గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చాలామందికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఫైన్ వేయడం కూడా జరిగింది. రాబోయే కాలంలో వీళ్ళు ఎక్కడైనా సరే చెత్త వేసినా కాలువలో కూడా చెత్త వేయకుండా, ఒకవేళ కాలువలో చెత్త వేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫైన్ వేయడం కూడా కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా దయచేసి ప్రజలకు కూడా విన్నవించుకునేది ఏంటంటే, మన ఇంటి ముందుకే చెత్త బండి వస్తుంది, ఒక 5 నిమిషాలు కానీ మనం వేయగలిగితే, కాలువలో చెత్త అనేది వేయకుండా ఆగగలిగితే ఆ వాటర్ ఫ్లోట్ అయిపోద్ది, దోమ నిలవదు, మన వీధి కూడా అందంగా ఉంటుంది అనేది నా. హోటల్స్లో కానీ ఎక్కడైతే తాగడం వల్ల కానీ ఎక్కువగా 90% ఆఫ్ ద పీపుల్ జ్వరాలతో పాటు వైరల్ ప్లస్ మన టైఫాయిడ్గా తేలుతున్నాయి. ఇది చూశారు కదా, ఇక్కడ సంబంధించిన మన బయాలజిస్ట్ సూరి చెప్తున్న ప్రధాన అంశాలు. ఇటు విజయవాడ నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దడంలో భాగంగా అటు కమిషనర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మేయర్ అందరూ కూడా
సంయుక్తంగా పనిచేస్తూ విజయవాడ నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దడంలో ముందుకు సాగడానికి తమ వంతు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టుగా సూరి చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా దోమల నివారణకి ఇప్పుడు కాలువలో చెత్త వేయడము, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ నీరు తాగడము, సురక్షితంగా లేని నీటిని తాగడం వల్ల వచ్చే వ్యాధులకి దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా కాచి చల్లార్చిన నీరు తాగడం మీద ప్రత్యేకమైన దృష్టి సారించాలని అయితే మాత్రం ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సందీప్తో వెంకట్, ప్రైమ్ 9 న్యూస్.